మొన్నటి నుంచి కూడా మనం అసలు ఈ 10 అక్షరాల్లో ఏ సంఖ్య వస్తే మనకు బెనిఫిట్, ఏ సంఖ్య వస్తే నెగిటివ్ అనేది మనం తెలుసుకుంటున్నాం. ఎందుకంటే కరెక్షన్ అందరు చెప్తున్నారు 5,000 10,000 ఇంకోళ్ళు 50,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళ వ్యక్తిగత మనం ఎవరిని విమర్శించాం కానీ నువ్వు ప్లస్లు చెప్తున్నావు, నెగిటివ్ కూడా చెప్పాలి కదా వాళ్ళకి. రేపటి నాడు ఏమవుతుందంటే ఒక అమ్మాయికి నేను రీసెంట్లీ ఇప్పుడు చూసా, ఒక అమ్మాయికి ఏం చేశారు వాళ్ళు 13 డిజిట్స్లో 6 నెంబర్ పెట్టారు. ఆ అమ్మాయి క్రియేటివిటీ ఫీల్డ్లో ఉంది, 13 డిజిట్స్లో 6 నెంబర్ పెట్టారు. ఓకే, అన్ని ఫీల్డ్లలో నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా క్రియేటివిటీ క్రియేట్ చేయగలుగుతావు, నీ యొక్క కెపాసిటీ వచ్చి వాళ్ళని కన్విన్స్ చేయగలుగుతావు, ఇదంతా బాగానే ఉంది. కానీ నీకు రేపటి నాడు అత్తగారి ఇంట్లో సుఖం ఉండదు అని ఎందుకు చెప్పలే? ఈ అమ్మాయి మ్యారేజ్ అయిన వితిన్ 3 మంత్స్లో వచ్చి ఇంట్లో కూర్చుంది, ఎందుకు చెప్పలేకపోయినాం? అది ఆ 14 డిజిట్స్లో 6 నెంబర్ వచ్చినప్పుడు మరి అత్తగారి ఇంట్లో కూడా ఏమో డామినేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది కదా, మరి దానికి ఏదో ఒక రెమెడీ చెప్పాలి కదా. ఏమో కూడా అక్కడికి వెళ్ళి డామినేట్ నేనే చెప్పినట్టు వినాలి, నేను అక్కడ నేను అథారిటికల్గా నేను అడ్మినిస్ట్రేషన్లో ఉన్నా అంటే కాదు కదా. అత్తగారి ఇంట్లో కోడలు కూడా కాంప్రమైజ్ కావాలి, కొంచెం అత్త కూడా కాంప్రమైజ్ కావాలి. ఎంతసేపు ఉన్న మా అత్త కాంప్రమైజ్ కావాలి, మా నాయన కాంప్రమైజ్ కావాలి, మా మామ కాంప్రమైజ్ కావాలి, మా హస్బెండ్ నేను చెప్పినట్టు ఏంటంటే కాదు కదమ్మా. అట్లా ఆమెకు అర్థం చేయించి ఒక -1 అంటే క్రియేటివిటీ ఫీల్డ్లోనే ఉండు కానీ 13 వద్దమ్మా, నీకు 12 డిజిట్స్లో కరెక్షన్ నేను ఇస్తున్నాను, ఇది వేసిన తర్వాత నువ్వు చూడు, నీ ఫీల్డ్లో కూడా నువ్వు మంచిగా ఉంటావు. ఎందుకంటే మ్యారేజ్ అయినాక మీ ఇద్దరు జాతకాలు కలిసిన తర్వాత ఒక నేమ్ కరెక్షన్ వస్తుందమ్మా అని చెప్పి వాళ్ళ కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇప్పటికి ప్రశాంతంగా ఆల్మోస్ట్ ఒక 7 మంత్స్ నుంచి బాగుంది. ఇప్పుడు కన్సీవ్ అయింది, ఆ పాప కూడా ఒక 3 మంత్స్. అందుకని ఏంటంటే వీళ్ళకి మ్యారేజ్కి ముందు ఎట్లా ఉంది, మ్యారేజ్ తర్వాత ఎట్లా ఉంటుంది, ఇవన్నీ నేమ్ నెంబర్స్ అనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళ ఇష్టం వాళ్ళు ఫాలో అవుతారు, లేకపోతే వాళ్ళే అనుభవించేటోళ్ళు, మనం చేసేది ఏం లేదు. మన డ్యూటీ మనం పూర్తిగా నిర్వర్తించాలి. అప్పుడు కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఫాలో అయ్యారు లేకపోతే లేదు. మన బాధ్యత ఏంటి మనం చెప్పాలి. సో ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే 10 డిజిట్స్లో 6 నెంబర్ అంటే 10 డిజిట్స్లో 24 అనుకోండి. దీన్ని ఏమంటామంటే 1/6 కాంబినేషన్. ఇది చాలా ఒకవేళ దీన్ని కరెక్ట్ వాడుకుంటే చాలా క్రియేటివిటీ, అంటే రవి శుక్రుడు సంఖ్య కాబట్టి దీన్ని కరెక్ట్ వేలో మనం యూటిలైజ్ చేసుకోగలిగితే నలుగురికి సాయపడేటట్టు సర్వీస్ ఓరియంటెడ్ కానీ, ఈవెన్ మనం ఏదైనా స్క్రిప్ట్ రైటర్ కానీ లేదనుకుంటే కానీ మన సింగర్స్ కూడా ఈ నెంబర్ పనిచేస్తుంది. ఇంకోటి ఏంటంటే యాక్టర్స్ కూడా, ఈవెన్ రజనీ గారు సూపర్ స్టార్ రజనీ అనే సూపర్ స్టార్ తీసేస్తే మీరు ఓన్లీ రజనీ అని చూసుకుంటుంటే 6 డిజిట్స్లో 1 నెంబర్ వస్తుంది, అంటే ఈక్వల్ 6/1 కానీ 1/6 కానీ సేమ్. సో కానీ దాంట్లో కూడా కొంచెం వేరియేషన్ ఉంటుంది. ఇది 1/6 అన్నప్పుడు ఏమవుతుందంటే మెయిన్ అల్లా ఇక్కడ ఎప్పుడు కానీ నువ్వు నాస్తికంగా బిహేవ్ చేయటం మొదలు పెట్టావో నీకేతో ఆటోమేటిక్గా దెబ్బతింటాడు. నీకు స్కిన్ రిలేటెడ్, నీ ఫ్యామిలీ ఇష్యూస్, నీ ఫైనాన్షియల్ కొలాప్స్, ఎక్కడైతే నువ్వు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టావో అవి కూడా టోటల్ కొలాప్స్ చేస్తాడు. ఎందుకంటే రవి స్థిరత్వానికి కారకుడు, శుక్రుడు ధనానికి కారకుడు. కాబట్టి వీళ్ళిద్దరిని మనం అంటే యూటిలైజ్ చేసుకోలేకపోతే ఫైనాన్షియల్గా తినేస్తాడు, ఫ్యామిలీకి తినేస్తాడు, రైట్. ఇంకా దీంట్లో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, చెప్తే మనకు దాదాపు ఇది ఒక 2 hours వీడియో అయిపోతుంది ఒక్క సబ్జెక్ట్ మీదే. కానీ నేను కొన్ని పాయింట్ చెప్తున్నాను, మీరు చెక్ చేసుకోండి. ఇంకో పాయింట్ ఏంటంటే 10 డిజిట్స్లో 7 నెంబర్ అంటే ఎగ్జాంపుల్ 10 డిజిట్స్లో 25 నెంబర్ వచ్చింది అనుకున్నాం. దీన్ని మనం 1/7 కాంబినేషన్ అంటాం. అంటే రవి కేతు సంఖ్య మేషరాశిలో అశ్విని నక్షత్రంలోనే రవి ఉచ్చస్థితిలో ఉంటాడు. వీళ్ళు ఇప్పుడు రవి నేనేమన్నాను, నవగ్రహాలకు అధిపతి, స్థిరత్వానికి అధిపతి, అలాగే నీ ఆరోగ్యానికి ఆత్మకారకుడు రవి. అలాగే మన కేతువు ఏంటిది, మన కర్మకారకుడు. మన ఈ జన్మలో మనం ఏం చేస్తున్నాము, కర్మ సిద్ధాంతాన్ని కానీ మనం చేసిన కర్మను బట్టి మనకు రిజల్ట్ ఇచ్చేది ఎవరంటే శని. కానీ నీ పూర్వజన్మ కర్మల్ని కూడా లెక్కేసేది కేతు. కాబట్టి ఇప్పుడు నువ్వు చేసే బిహేవియరు పోయిన జన్మలో చేసిన పుణ్యాలు. ఇప్పుడు మనం కొంతమంది చూడొచ్చు, సార్ ఇడు పొద్దుగా లేసి అగరబత్తి కూడా ముట్టాడు, అసలు ఆడు ఎప్పుడు ఆ షాప్ కూడా క్లీన్ చేయడు, ఎప్పుడు దుమ్ము ఆ దేవుడి దగ్గర అట్లనే ఉంటుంది, కానీ ఆయన లక్షలు కలిసి వస్తున్నాయి అంటే వాని పూర్వజన్మ కర్మ అది పోతుంటుంది వాడికి. ఇప్పుడు ఈ జన్మలో ఆడు చేయడు, ఎట్లున్నా సరే ఉంది కదా అన్నప్పుడు కేతు ఏం చేస్తుంటాడు, తినేస్తుంటాడు, ఆ కర్మ తినేస్తుంటాడు మెల్లమెల్లగా. ఒక టైం వస్తుంది వాడు కూడా బెడ్ మీద పడి ఎవరు సేవ చేయలేకుండా ఆ టైంలో పోయిన వాళ్ళ మస్తు మంది జాతకాలు నేను చూశాను. కాబట్టి వీళ్ళిద్దరు నెంబర్ మనం తీసుకునేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే 1+7 8 యాక్టివేట్ అవుతుంది. కాబట్టి శని సంఖ్య యాక్టివేట్ అవుతుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. రిలేటివ్స్తో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, రాంగ్ టర్న్లో రాంగ్ టైంలో, అంటే నువ్వు ఇక్కడ ఏంటి రిలేషన్షిప్ ఒకటి, నేను అన్నట్టు వితండవాదాలు చేయొద్దు, ఫ్రెండ్లీగా ఉండాలి అందరితో, అందరినీ కలుపుకొని వెళ్ళావా నీకు ఆటోమేటిక్గా మంచి పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది. అదే వితండవాదం చేసుకొని రిలేషన్షిప్లో మోసం చేసి, నీ ఫ్రెండ్స్ దగ్గర పైసలు తీసుకొని మోసం చేసి, లేదంటే ఎవరినన్నా అమ్మాయిని ఇట్లా మోసం చేయటం కానీ అట్లాంటివి చేసావా నీ పతనం నీ చేతులారా నువ్వు చేసుకున్నట్టు. ఈ నెంబర్ ఉంటే నీ పేరులో ఒకవేళ 10 అక్షరాల్లో 25 వచ్చింది, లేదా 10 అక్షరాల్లో 34 వచ్చింది, ఆటోమేటిక్ కొలాబ్ చేసేస్తుంది. మళ్ళీ
10 డిజిట్స్లో 26 అనుకుందాం, 26 కానీ 35 కానీ 44 కానీ ఏది కానీ శని సంఖ్య వచ్చింది. రవి శని ఆటోమేటిక్ నీ భార్య హెల్త్ బాగుండదు. ఒకవేళ నువ్వు లేడీ అయినా నీ హస్బెండ్ హెల్త్ బాగుండదు, నువ్వు హస్బెండ్ అయినా నీ భార్య హెల్త్ బాగుండదు. కానీ నీ ఫైనాన్షియల్గా మాత్రం నువ్వు ఫోకస్ చేయగలిగితే 10 డిజిట్స్లో ఎప్పుడైతే 26 కానీ అంటే శని సంఖ్య, ఇప్పుడు విరాట్ కోహ్లీ అన్న సంఖ్య కూడా మీరు వేసుకొని చూస్తే 10 డిజిట్స్లో 8 నెంబర్ ఉంటుంది. ఆయన స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యారు. తర్వాత ఎప్పుడైతే ఆయనకు న్యూమరాలజిస్ట్ ఒక ఆయన ఎవరో సజెషన్ చేశారు కోహ్లీ, ఆ కోహ్లీ అన్న దాంట్లో కూడా మీకు 5 డిజిట్స్లో 18 నెంబర్ 9 నెంబర్ అక్కడ నుంచి కొంచెం పికప్ అయ్యారు, క్యాప్టెన్సీ తీసుకున్నారు, ఓకే రైట్ అక్కడ బ్యాలెన్స్ అయిపోయింది. అయితే ఈ సంఖ్య ఏమవుతుందంటే రవి శని సంఖ్య కాబట్టి ఇక్కడ కూడా చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే శని న్యాయాధిపతి, రవి నవగ్రహాలకు అధిపతి కాబట్టి ఇద్దరు అధిపతులు కలిసినప్పుడు మాత్రం నువ్వు ఫ్రాంక్ ఉండలేవు. డిపార్ట్మెంట్లో ఈ నెంబర్ బాగా రాణిస్తుంది, స్పోర్ట్స్లో మంచి రాణిస్తుంది. కానీ నువ్వు ఎవరి దగ్గర అయినా సరే కానీ ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నావా, ఎవరి దగ్గర అయినా సరే కానీ అనవసరమైన డబ్బులు బెదిరించి తీసుకుంటున్నావా, మీ చుట్టాలలో తీసుకుంటున్నావా, వేరే దగ్గర తీసుకుంటున్నావా, నీ వంశం ఉండదు. లేదంటేనేమో నీ తర్వాత జనరేషన్స్కి ఏదో రకమైన వాహన సంబంధించిన దుర్ఘటన అనేది జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ఈ సంఖ్య తీసుకున్నప్పుడు చాలా ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది ఇంకా నేను కొన్ని చెప్పలేను ఇక్కడ, ఎందుకంటే మనకు అది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ప్రేక్షకులకి. మనకు వచ్చినప్పుడు మనం చెప్దాం. ఇంకోటి 10 డిజిట్స్లో 9 నెంబర్ అంటే 10 డిజిట్స్లో 27 వచ్చింది, లేదా 10 డిజిట్స్లో 36 వచ్చింది, లేదా 10 డిజిట్స్లో 45 వచ్చింది. ఏ రకంగా అయినా సరే కానీ 1/9 కాంబినేషన్ అంటాం. ఇది 1/9 కాంబినేషన్ అంటే మనకి ఇక్కడ రవి కుజుల యొక్క సంఖ్య ఇద్దరు కూడా ఒక హీట్ ప్లానెట్సే. ఈయన అంగారకుడు, ఈయన రవి కూడా అంగారకమే. సో వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఏమవుతుందో ఒకవేళ లేడీస్కి ఈ పేరు ఉంది అంటే మాత్రం వాళ్ళు ఎక్కడ కానీ కాంప్రమైజ్ గారు, వాళ్ళ ఈగో హర్ట్, వాళ్ళు నాకెందుకు చెప్తావు నువ్వు అన్నట్టు ఒక డామినేటింగ్ నేచర్ అనేది వస్తుంది. అదే ఒకవేళ మగ వ్యక్తికి ఉందంటే షార్ట్ టెంపర్ అవుతాడు, తొందరపాటు నిర్ణయాలు ఉంటాయి, దానివల్ల కూడా చాలామంది ఫైనాన్షియల్ లాసెస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే దీంట్లో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే నువ్వు దీన్ని కరెక్ట్ చేసుకోవాలి అంటే ఒకటే, నిత్యం కూడా రావి చెట్టుకు సేవ చేసుకుంటూ ఆంజనేయ స్వామి గుళ్ళో తీపి పదార్థాలని అంటే మోతిచూర్ లడ్డు కానీ, లేదంటేనేమో మనకి బెల్లంతో చేసిన పాయసం కానీ ఇది అక్కడ సమర్పించుకుంటూ, అలాగే ప్రతి శనివారం రోజు రావి చెట్టు దగ్గర కానీ కొంచెం గోధుమ పిండిలో చక్కెర పౌడర్ కలిపేసి అక్కడ చీమలకు వేస్తూ ఉంటే ఈ నెంబర్ నీకు చాలా బ్రహ్మాండంగా యాక్టివ్ అవుతుంది. అలాగే ఏదైనా కొత్త పని మనం ప్రారంభించాలి అన్నప్పుడు ఒక 2 years 3 years పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా సరే కానీ ఒక ప్లాస్టిక్ది వాకర్, వాళ్ళు నడిచే వాకర్ వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేసేయండి. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అల్టిమేట్ రిజల్ట్స్ ఉంటాయి. ఇట్లా ప్రతి నెంబర్ కూడా కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్నెస్ ఉంటాయి. అవి తెలుసుకోకుండా ఏదో మాకు నెంబర్ ఇచ్చేసారు మేము కరోడపతులు ఏమైపోతాయి అంటే కాదట్లా. దాన్ని నెగిటివ్ తెలుసుకోండి, దాన్ని పాజిటివ్ తెలుసుకొని మీరు ఫాలో అవ్వగలిగితే డెఫినెట్లీ ఆ రిజల్ట్ అనేది మీకు లైఫ్ టైం ఉంటుంది. అలాగే ఆ నెగిటివిటీ దరిదాపులు మీకు రాదు. అదే నా రిక్వెస్ట్. ఎందుకంటే చాలామంది ఇవాళ రేపు ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, అలాగే బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, వాళ్ళ నెంబర్స్ తీసుకొని తర్వాత సఫర్ అవుతున్నారు. ఇప్పుడు 2-3 years తర్వాత గురుగారు ఫస్ట్ బాగానే ఉంది, మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అవుతుంది అంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మరి మాకు అప్పుడు చెప్పలే గురుగారు అంటే అదే ఉంటుంది కదా. కొంచెం టైం తీసుకొని ఒక 25-30 minutes మన దగ్గర వచ్చినప్పుడు వాళ్ళకి మీ జాతకం చూస్తే అర్థమైపోతుంది నువ్వు దేని గురించి సఫర్ అవుతున్నావు ఏంటిదో. దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తాం, దానికి సంబంధించిన కరెక్షన్, అవసరం ఉంటే కరెక్షన్, నీకు లక్కీ నెంబర్స్ ఇవ్వమా, లక్కీ డేట్స్ ఇవి, లక్కీ డైరెక్షన్ ఇవి, లక్కీ కలర్స్ ఇవి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం వాళ్ళకి. చెప్పిన తర్వాత అమ్మాయిగో ఒకవేళ మొబైల్ నెంబర్ తీసుకుంటే ఇది తీసుకో, వెహికల్ నెంబర్ తీసుకుంటే ఇది తీసుకో, అట్లా మనం టోటల్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ లైఫ్కి గైడెన్స్ ఇస్తాం మనం. కాబట్టి ఒకటి నెంబర్ రిలేటెడ్ ఇవి నేను కొంత మాత్రమే, ఒక 25% మాత్రమే చెప్పాను, ఇంకా 75% బ్యాలెన్స్ ఉంది. అది ఇక్కడ చెప్తే ఏమవుతుందంటే గురుగారు భయపెట్టిస్తుందని అనుకుంటారు. అందుకని నేను ఇక్కడ కొన్ని పాయింట్స్ మాత్రమే చెప్పాను. కొన్ని డిజాస్టర్ కాంబినేషన్స్ ఉంటాయి, కొన్ని చాలా బెనిఫిషియల్ కాంబినేషన్స్ ఉంటాయి. కాబట్టి అది మనకు పర్సనల్గా నా క్లయింట్స్కి తెలుసు. దాదాపు నా 13 years నుంచి నా దగ్గరకు వస్తున్న ఎంతోమంది ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, లేదా ఆర్టిస్టులు కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, కామన్ పర్సన్స్ కావచ్చు, లేదంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ వాళ్ళు కావచ్చు, ఎంతోమంది వస్తారు. వాళ్ళు ఇప్పటికీ మనతో బాండింగ్ ఎందుకున్నారు అంటే కరెక్ట్ గైడెన్స్ ఇస్తారు, ఏ టైంలో ఏం చేయాలో అది చెప్తారు. కాబట్టి పర్ఫెక్ట్ వాళ్ళు ఇప్పటికి కూడా మనతో ఉన్నారు. సో మీరు కూడా ఎక్కడన్నా కరెక్షన్ తీసుకున్నప్పుడు అడగండి, దీని బెనిఫిట్ ఏంటి, నాకు నెగిటివ్నెస్ ఏంటి, దాన్ని తెలుసుకొని ఫాలో అయితే మీ లైఫ్లో కూడా మీ జీవితాన్ని మీరు బంగారు బట్టలు నడుపుకోవచ్చు.